కదండి. అది ఎలా అంటే మన దేహం హైట్‌కు తగ్గట్టు వెయిట్ ఉండాలండి. హైట్‌కు తగ్గ వెయిట్ ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు 170 సెంటీమీటర్ల హైట్ ఉన్నారనుకోండి. అందులో ఎగ్జాక్ట్‌లీ వెయిట్ వచ్చేసి 105 తీసేయాలండి. అంటే 65 కేజీలు. దానికి ఒక 5 కేజీలు ఎక్కువున్నా పర్లేదు. మరీ ఎక్కువ ఉండకూడదు. 150 ఇంచులున్నారు హైటు. ఎంత ఉండాలండి? -105 తీసేస్తే 45 కేజీలు. 50 కేజీల వరకు ఉండొచ్చు. అంటే మిగతాదంతా కూడా వేస్టేజే కదండీ నీ దేహంలో. అంటే బ్యాడ్ ఫ్యాట్ గావచ్చు, రక్తనాళాల ఫ్యాట్ గావచ్చు, మీకు బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ కావచ్చు. అదంతా హెవీగా ఉంది. మీ బాడీలో వేస్టేజ్ అదంతా గూడా. అప్పుడు మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్‌లో ఏముందండి? ఇమ్యూనిటీ పవర్‌ని బూస్టప్ చేసే గుణాలున్నాయి. అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క పనితనం పెరగడం వల్ల. అంటే ఇంతకుముందు పనిచేస్తుంటే పనితనం తక్కువైంది కాబట్టి మన బాడీ లోపల పేరుకుపోతుంది. నైట్ తింటున్నాం. అరగట్లేదు. మురిగిపోతుంది. అదంతా లోపలుంటుంది. దానంతా బయటికి పంపియాలంటే లివర్ ఉంది ఎగ్జాంపుల్. ఏం జేయాలి? బాడీలో డిటాక్సిఫై జేయాలి. బాడీలో ఉన్న ప్రతి దాన్ని విష పదార్థాలన్నిటిని గూడా బయటికి పంపించే ప్రక్రియ. అంటే అది పనితనం గూడా తక్కువైపోయింది. కాబట్టి వేస్టేజ్ అంతా గూడా లోపల పేరుకుపోయింది. సో, మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల లివర్‌కి మంచి ఎనర్జీ వస్తది గాబట్టి, మళ్ళా బాడీలో ఏదైతే అన్‌వాంటెడ్ ఉందో అది ఎప్పటికప్పుడు బయటికి పంపేస్తుంటాయి. అన్ని ఆర్గాన్స్‌ని అలర్ట్ చేస్తది లివర్. సో, దానికి మంచి ఎనర్జీ వచ్చింది గాబట్టి. దానికి ఎనర్జీ గాదు, ఇంకా అన్ని ఆర్గాన్స్‌కి ఎనర్జీనిచ్చే మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గాబట్టి, బాడీలో ఉన్న అన్‌వాంటెడ్‌నంతా గూడా బయటికి పంపేస్తుంటది. దానివల్ల వెయిట్ లాస్ అవుతున్నారు. మరి వెయిట్ గెయిన్ ఎట్లా? అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్ దొరకట్లేదు, విటమిన్ దొరకట్లేదు, మినరల్ దొరకట్లేదు, సరైన పోషకాలు దొరకట్లేదు. కొన్ని ఆర్గాన్స్ పని జేయకపోవచ్చు. లైక్ స్కిన్ ఉంది. పనితనం తక్కువైందేమో. మనం తిన్నది గూడా వంట పట్టట్లేదు. ప్రోటీన్ తీసుకోవట్లేదు. ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ తీసుకోవట్లేదు. ప్రోటీన్ ఫుడ్ లేదు. సో, మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్ ఉంది, విటమిన్ ఉంది, మినరల్ ఉంది, ఫైబర్ ఉంది కాబట్టి మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు సమపాలలో దొరుకుతున్నాయి కాబట్టి మనం దేహం కొద్దిగా అంటే దృఢంగా నిర్మాణం కావడానికి అవకాశం ఉంది. మినిమమ్ 2 కేజీలు, 3 కేజీలు వెయిట్ గెయిన్ కావడానికి ఆస్కారం ఉంది రెగ్యులర్‌గా తీసుకుంటే. అంటే ఏమవుతుంది లోపల ఆర్గాన్స్ ఏదైతే అన్‌వాంటెడ్ ఉందో బయటికి పంపించేస్తుంది. ఏదైతే వాంటెడ్ ఉందో అది తీసేసుకుంటుంది. సో, ఇదంతా గూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ యాక్టివ్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో, యాక్టివ్‌గా ఉండాలంటే మన దేహానికి కావాల్సిన అన్ని పోషకాల్ని మనం అందిస్తున్నాం. ఎగ్జాంపుల్ నేను వారానికి ఒక రోజు భోజనం బంద్ చేయమంటారు. ఎందుకండి? మనం వారం రోజులు పని చేస్తాం. గవర్నమెంట్ సండే, సండే సెలవిస్తుంది. ఎందుకు? అయ్యో! 6 రోజులు కష్టపడ్డాడు. ఏడో రోజు సెలవు తీసుకొని ఇంటి దగ్గర ఉండమంటుంది. సో, మనం గూడా రోజు తింటున్నాం గదండీ! 6 రోజులు తినండి. ఏడో రోజు ఒక్కరోజు ఆపండి. భోజనం ఆపండి. మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్ తీసుకోండి. లిక్విడ్ ఐటెమ్ తీసుకోండి. లోపల ఆర్గాన్ గూడా వాటికి పనితనం తక్కువైద్ది. చాలా హ్యాపీగా ఉంటాయి. ఇంకా బాడీలో ఇంకేదన్నా ఉన్నా గూడా చెడంతా గూడా బయటికి పంపించేస్తే మీ బాడీ గూడా అద్భుతంగా తయారైతది. వారానికి ఒక్కరోజు భోజనం మానండి. మన మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ 3 టైమ్స్ తీసుకోండి. బట్ ఒక్కరోజు కార్బోహైడ్రేట్స్ దూరంగా ఉండండి. ఇంకా మీకు అద్భుతంగా తయారైతది. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.